లాస్ట్ టైం చేసిన 2 కేక్స్ కన్నా ఈ కేక్ కొంచెం బాగుందనిపించింది కదా చూడడానికి కూడా. బట్ ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పటి నుంచి కరెంట్ అయితే లేదండి. నేను చేసిన వేళ విశేషమేమో గానీ నైట్ అంతా కరెంట్ లేదు. పొద్దునుంచి మా వోడు తీస్తానే ఉన్నాడు దాన్ని. సో, కొంచెం కరిగింది. బట్ టేస్ట్ అయితే బాగుందిలేండి, పర్వాలేదు. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఈరోజు పైనాపిల్ కేక్ అయితే చేశాను. పైనాపిల్ కేక్‌కి ముందుగా ఒక 2 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసి, ఇక్కడ నేను షుగర్ పౌడర్ తీసుకున్నానండి. షుగర్ పౌడర్ ఒకటికి 2 సార్లు వేసుకోవాలి. ఒకేసారి వేసేస్తుంటే లంప్స్ ఫామ్ అయిపోతున్నాయి కదా. సో, అందుకని తర్వాత అది కూడా బాగా కరిగేదాకా బాగా బీట్ చేసుకొని ఒక 5 మినిట్స్ బీట్ చేస్తే షుగర్ అంతా బాగా కరిగిపోద్ది. పౌడర్ కూడా కొంచెం కరగడానికి టైం తీసుకుంటుంది. వెంటనే కరిగినట్టే ఉంటుంది కానీ బట్ కరగదనమాట. తర్వాత ఇక్కడ మైదా పిండి 1.5 మైదా పిండి, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుని దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలండి. ఇక్కడ లాస్ట్ టైం నేను హోల్స్ వస్తున్నాయని చెప్పాను కదా, అది నేను షుగర్ పౌడర్ స్టోర్ చేసి పెట్టడం వల్ల చిన్న చిన్న లంప్స్ అని ఉండిపోయి హోల్స్ అని వచ్చినాయి. ఈ కేక్లో చూడండి అసలు అలాంటిది ఏమీ రాలేదు. ఇక్కడ కొంచెం డైరెక్ట్గా ప్యాకెట్ మిల్కే యూస్ చేశాను. ప్యాకెట్ మిల్క్ అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్. ఈసారి కొంచెం కేక్ కన్సిస్టెన్సీ థిక్గా ఉండేలా చూసుకున్నానండి. సో, అందుకనే మీరు లాస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే లాస్ట్ టైం కేక్ కన్సిస్టెన్సీకి ఈ కేక్ కన్సిస్టెన్సీ నేను కలిపిన దానికి మీకు తేడా తెలుస్తుంది. అలాగే కొంచెం లైట్గా వెనిలా ఎసెన్స్, పైనాపిల్ ఎసెన్స్ వేసి కేక్ టిన్లో కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి మైదా పిండి డస్టింగ్ చేసుకొని దాంట్లో ఈ పైనాపిల్ కేక్ బ్యాటర్ అయితే వేసుకోవాలండి. నేను ఇలా వేసిన తర్వాత మీకు చూసినట్లయితే అక్కడ ఎయిర్ బబుల్స్ అనేవి చాలా ఎక్కువగా ఫామ్ అయిపోయినాయి. సో, నేను ట్యాప్ చేసుకుంటా ఫోర్క్ యూస్ చేసుకుంటా దాన్ని చాలా జాగ్రత్తగా మొత్తం నాకు కనిపించినవి అన్ని హోల్స్ అన్నీ కూడా నేను ఎయిర్ బబుల్స్ అనమాట. అవే మనకి కేక్లో కన్నం కింద పడిపోయి కేక్ అంతా పాడైపోతుంది. సో, చాలా జాగ్రత్తగా ఇలా ఎయిర్ బబుల్స్ వచ్చిన ప్రతిసారి కొంచెం ఓపిక్గా, ఆల్రెడీ మనం ప్రీహీట్ చేసుకునే ఉంటాం కాబట్టి కేక్ అనేది తొందరగానే అయిపోద్ది. సో, ప్రాబ్లం ఏం లేదు. సో, ఆ ఎయిర్ బబుల్స్ అనేవి ఫస్ట్ మనం క్లియర్ చేసుకోవాలి. అలా క్లియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్యాప్ చేసినా కానీ ఒక్కొక్కసారి వెళ్ళమండి. 2-3 సార్లు ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ వెళ్ళిపోతాయి. బట్ ఒక్కొక్కసారి వెళ్ళవు. సో, నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి ఈసారి కొంచెం టైం తీసుకొని ఒక 4-5 సార్లు ట్యాప్ చేసి తర్వాత ఫోర్క్ యూస్ చేసి పెట్టాను. చూసారు కదా, ఎక్కడా కూడా నాకు హోల్స్ అయితే పడలేదు. అవి నేను పెట్టినవి. చాక్తో అయ్యిందా లేదా అని చూసుకుంటాను. సో, ఎక్కడా కూడా అవ్వలేదు. అలాగే కేక్ కూడా చూసారు కదా, కొంచెం అంత ఫ్లఫీగా కాకుండా కొంచెం నార్మల్గా వచ్చింది. సో, అలా ఏమవుతుందంటే మనం సోక్ చేసేటప్పుడు విడిపోతుంది కదండి బాగా పలచగా చేస్తుంటే. సో, అందుకని నేను ఈసారి ఇలా చేశాను. అలాగే కొంచెం క్రీమ్ పెట్టేసి పైన కొంచెం పైనాపిల్ క్రష్తో 3 లేయర్స్ కూడా ఫినిషింగ్ ఇచ్చుకుంటే మనం తినేటప్పుడు ఆ క్రష్ అనేది మనకి తగులుతా చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. మొత్తం స్పాంజ్లో కూడా మనం పైనాపిల్ ఎసెన్స్ వేసాం కాబట్టి క్రష్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఇది సెకండ్ లేయర్ కూడా కొంచెం షుగర్ సిరప్తో కోట్ చేశాను. మరీ ఎక్కువ వేసేలేదండి. కొంచెం తడి మన చేతికి అంటేంత వరకు తడి వేసుకొని ఇలాగా కొంచెం లైట్గా మనకి పైకి తగిలితే సరిపోతుంది. దానిపైన మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. దీనిపైన కూడా మళ్ళీ పైనాపిల్ క్రష్ వేసి ఆ థర్డ్ లేయర్ కూడా పెట్టేసిన తర్వాత నేను లైట్గా ట్రమ్ కోడ్ అయితే ఇచ్చేసుకున్నాను. ఈ ట్రమ్ కోడ్ ఇచ్చి నేను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల మనకు కొంచెం సెటిల్ అవుతుంది. సెటిల్ అయిన తర్వాత మనం ఫినిషింగ్ ఇచ్చుకుంటే అప్పుడు అది చాలా బాగుంటుంది అనమాట. తొందరగా కూడా అయిపోద్ది. కేక్ కూడా ఫినిషింగ్ బాగుంటుంది. సో, ఒకసారి మొత్తం చూసుకొని ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ మళ్ళీ కొంచెం క్రీమ్ తీసుకొని మంచిగా ట్రమ్ కోడ్ అయితే ఇచ్చేసాను. ట్రమ్ కోడ్ ఇచ్చిన తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లోనే పెట్టానండి. సో, అంతా కేక్ అంతా బాగా సెటిల్ అవుతుంది. ఒకసారి చూసారు కదా, నేను ఇక్కడ ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకున్నాను. ఈసారి హైట్ కూడా అంత తేడా ఏం రాలేదు. సో, నాకు డోమ్ షేప్లో కుక్ అవ్వడం కూడా అంత జరగలేదనమాట. కొంచెం తగ్గింది, అంత కాదు, అది హెవీగా కాదు. సో, ఈ షేప్ని కూడా మనం లాస్ట్లో ఫినిషింగ్లో సెటిల్ చేసేసుకోవచ్చు. అది అసలు మనకి షేప్ కనిపించదు. నార్మల్ కేక్ లాగే ఉంటుంది అనమాట.
దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈలోపు మనం పైన కావాల్సిన జామ్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఒక అరగంట తర్వాత ఇలా మొత్తం సెటిల్ అయిపోద్ది చక్కగా. ఇప్పుడు మనం ఇంకాస్త క్రీమ్ తీసుకుని ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకోవచ్చు. ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు కూడా మనం క్రీమ్ ఎక్కువగా యాడ్ చేసి ఫస్ట్ పైనుంచి సెటిల్ చేసుకుంటా వచ్చి ఎక్స్ట్రా క్రీమ్ అంతా సైడ్స్ లాగేయచ్చు. నేను ఇక్కడ ప్యాలెట్ నైఫ్ని కదపట్లేదు, ఓన్లీ టర్న్ టేబుల్ మాటే కదుపుతున్నాను చూడండి. సో అక్కడ ఉన్న ఎక్స్ట్రా క్రీమ్ అంతా మనకి ఆ ప్యాలెట్ నైఫ్కి వచ్చేస్తుంది. స్టార్టింగ్లోనే నేర్చుకునేటప్పుడే మనం టిప్ టు టిప్ ప్రతీది నేర్చుకుంటే మన కేక్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇందులో ఒక కేక్, కూలింగ్ కేక్, నార్మల్ కేక్, స్పాంజ్ కేక్స్ ఇవే కాకుండా చాలా ఉంటాయండి. అవన్నీ నేర్చుకోవాలంటే చాలా కష్టం. బట్ ఇంట్లో అకేషన్స్కి మనం చేసుకొని అంతవరకు వస్తే చాలని నాకు అనిపించింది. సో ఇంకా అలా చేస్తూ ఉండగా ఇంకా బెటర్ అవుతాము. తర్వాత మొత్తం ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను కొంచెం ఇలా స్క్రాపర్తో డిజైన్ అయితే ఇచ్చేసుకొని కొంచెం పైనాపిల్ క్రష్ మనకి టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకొని పైన లేయర్ కింద వదిలేయచ్చు, లేదంటే ఇలా ఫుల్గా మనం తీసుకోవచ్చు. నేనైతే చక్కగా ఇలా ఫుల్ మొత్తం పైనాపిల్ క్రష్తో ఫినిషింగ్ ఇచ్చేసి నా దగ్గర ఉన్న నాజిల్స్తోనే చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వేశాను. ఫస్ట్ టైం చేసిన ఫ్లవర్స్ కన్నా ఈ ఫ్లవర్స్ చాలా బాగా వచ్చాయి. సో యూస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. పైన జామ్తో డెకరేట్ చేశా. కొంచెం పవర్ కూడా ఉండుంటే చాలా బాగుండేది అనిపించింది. సో కేక్ కొంచెం లైట్గా జామ్ అది కరిగిపోయింది, బట్ ఫినిషింగ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి. అలాగే కేక్ చూడడానికి కూడా చాలా బాగుంది కదా, మా వాళ్ళు అయితే సర్ప్రైజ్ అయ్యారు. నిజంగా టేస్ట్ అంత బాగా వచ్చింది. పవర్ లేకపోవడం వల్ల లాస్ట్లో కేక్ పరిస్థితి ఇదనమాట.